పామ్ ఆయిల్ ఆల్రెడీ వీ హ్యావ్ ఎ వెరీ స్ట్రాంగ్ పొజిషన్. అగ్రికల్చర్, హార్టికల్చర్, కమాడిటీస్లో కూడా స్ట్రాంగ్ పొజిషన్ తీసుకున్నారు. డ్రాగన్ ఫ్రూట్, మన చీకు, సపోటా, అదేవిధంగా మనకి బనానా, స్ట్రాంగ్ పొజిషన్స్ తీసుకున్నాం. ఒక సెక్టర్లో ఉంటే నెంబర్ 1 కానీ నెంబర్ 2 ఉండాలి, అంతే, నో నెంబర్ 3. అలా స్ట్రాంగ్ పొజిషన్స్ తీసుకునే లక్ష్యంతో మేము పనిచేస్తున్నాం. ఈ పార్ట్నర్షిప్ ఏంటంటే ఒక 3-వే పార్ట్నర్షిప్గా మేము చూస్తున్నాం. ఒక ఇన్వెస్టరు, ప్రభుత్వం, ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ముగ్గురు కలిసికట్టి వస్తేనే అన్ని రంగాల్లో ఆంధ్ర రాష్ట్రం మేము నెంబర్ 1 చేయగలుగుతాం. సో ముగ్గురు కలిసి రావాలి. అందుకే ఈ పార్ట్నర్షిప్ సమ్మిట్ ఏర్పాటు చేశాం. నేను నిన్న కూడా ఉమెన్స్ క్రికెట్ టీం ఫైనల్ మ్యాచ్ ఉంటే నేను కూడా వెళ్ళాను. అక్కడ కూడా అనేక మంది పారిశ్రామికవేత్తలు కలిసాను. అక్కడ కూడా ఆంధ్ర రాష్ట్రాన్ని ప్రమోట్ చేస్తున్నాం. వాళ్ళందరూ ఆశ్చర్యపోతున్నారు, అరే గూగుల్ పట్టుకెళ్ళిపోతున్నాం, ఆసులర్ మిత్తలు పట్టుకెళ్ళిపోతున్నాం, మాకైనా వదిలిపెడతావరా అబ్బాయి, వేరే రాష్ట్రాలకైనా వదిలిపెడతామని అడిగే పరిస్థితి తీసుకొచ్చాం. బట్ ఎనర్జీ కంపడుతుంది. ఎవ్రీ1 ఈజ్ లుకింగ్ అట్ ఆంధ్రప్రదేశ్ ఈరోజు. ఎవరిని కదిలిచ్చినా అరే మీరు ఏదో మ్యాజిక్ చేస్తున్నారు, భలే ఫాస్ట్గా మూవ్ అవుతున్నారు అన్న చర్చ జరుగుతుంది. కానీ ఏదో 120 బిలియన్ వచ్చిందని మేము సంతృప్తి చెందట్లేదు. ఇంకా చేయాలి. ఒక అంబిషియస్ టాస్క్ పెట్టుకున్నాం. అన్ని రంగాల్లో ఆంధ్ర రాష్ట్రం నెంబర్ 1 చేయాలి లక్ష్యంతో మేము పనిచేస్తున్నాం. అండ్ ఇక్కడున్న అందరం ఒకే లక్ష్యంలో పనిచేస్తున్నాం. మా సెక్టర్స్ అంటే మా మినిస్ట్రీస్లో ఎట్లా బ్యాక్వర్డ్ లింకేజ్ మొత్తం చేయాలి. ఎన్నోసార్లు జియోఎంలో కూడా డిస్కస్ చేసాం. రేర్ ఎర్త్ మినరల్స్ ఏదో మైనింగ్ చేసి వదిలేస్తాం కాదు, మొత్తం ఎకో సిస్టమ్ ఎటు తీసుకురావాలి. టైటానియం డయాక్సైడ్ వరకు ఎట తయారు చేయాలి. దాని తర్వాత ఎండ్ యూస్ ఎక్కడి నుంచి వస్తుంది, ఇక్కడి నుంచి మెటీరియల్ తీసుకెళ్లి రాయలసీమలో ఏర్పాటు చేయబోయే మనకి ఏరోస్పేస్ క్లస్టర్లో హౌ డు యూజ్ రా మెటీరియల్ ఇక్కడ నుంచి అక్కడ ఎండ్ ప్రోడక్ట్ ఎట్లా తయారు చేయాలి. సో ఇంటిగ్రేటెడ్ అప్రోచ్ కోసం గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ జియోఎం ఏర్పాటు చేసి మాకు ఒకటే టార్గెట్ ఇచ్చారు, 20 లక్షల ఉద్యోగాల కల్పన. అది చేసి సాధిస్తాం, దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. సో ఇప్పుడు మీడియా మిత్రులకి ఒక నిమిషమా, ఇది ప్యూర్లీ పార్ట్నర్షిప్ సమితికి సంబంధించిందే. పొలిటికల్ ప్రశ్నలు ఏమైనా ఉంటే ప్రెస్ మీట్ తర్వాత మీ అందరితోనే మాట్లాడతాను, మీరు తర్వాత కోట్ చేసుకోండి. బట్ దయచేసి ఈ ప్రెస్ మీట్ వరకు పార్ట్నర్షిప్ సమితి వరకే రిస్ట్రిక్ట్ చేయమని కోరుతున్నాం. 1 సెకండ్. అంటే ఇప్పటి వరకు మాకున్న ఇన్ఫర్మేషన్ సుమారుగా 1.8 lakh జాబ్స్ ఇప్పటికీ క్రియేట్ చేశాం. నైపుణ్యం పోర్టల్ కూడా మేము త్వరలో లాంచ్ చేస్తున్నాం. ఆ నైపుణ్యం పోర్టల్లో చాలా ట్రాన్స్పరెంట్గా ఏ సెక్టర్లో ఎవరికి ఎంతమంది ఉద్యోగాలు వచ్చిందో పెట్టబోతున్నాం. అక్కడ సప్లై డిమాండ్ మ్యాచింగ్ చేస్తున్నాం. ఏ ద్వారా ఇంటర్వ్యూ టెస్టింగ్ కూడా అక్కడ పెడుతున్నాం. సో అది కూడా ఒక పైలట్ ప్రాజెక్ట్ భారతదేశం కోసం చేయాలనే లక్ష్యంతో పనిచేస్తున్నాం. సో ట్రాన్స్పరెంట్గా అది ప్రజలు చూపించబోతున్నాం. డైరెక్ట్గా అది %100 మీరు చూస్తూ ఉంటారు. ఇది నెలంతా మీకు బాగా బిజీ పెడతాను. కొంచెం స్పేస్ ఇవ్వండి మాకు మీ పేపర్లో, టీవీలో. సో ఇంకొంచెం ఎక్కువ ఇవ్వాలి మీరు, ఎందుకంటే అందరం ఫీల్డ్కి వెళ్తున్నాం. ఫౌండేషన్ స్టోన్స్ ఉన్నాయి, చాలా రిబ్బన్ కటింగ్స్ చాలా ఉన్నాయి. అది ఆన్ గోయింగ్ ప్రాసెస్. November 1 నుంచి ఇంకా ఇట్ విల్ స్టార్ట్.